హౌస్ వాళ్ళు ఏం కాదు అన్నబడి సార్ ఒకసారి వరలక్ష్మి ఓకే సార్. ఈరోజు ఏదైతే సొంత ఇల్లు కళ హౌసింగ్లో 14-19లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని ఆ రోజుల్లో ఎన్ని శాంక్షన్ అవ్వాలో అన్ని చేశాం. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు కూడా మనందరికి కూడా చెప్పాం, మీరు ఎవరైతే సొంత ఇల్లు లేదో స్థలం లేకపోతే పెట్టుకోండి. అదేవిధంగా సొంత ఇల్లు లేని వాళ్ళు కూడా మీరందరూ కూడా సొంత కట్టుకోండి. కార్పొరేషన్లోకి వచ్చేది మనకి 2,50,000 ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది, కట్టుకోండి అని చెప్పేసి మనం కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా ఈరోజు మొత్తం కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికి కట్టుకున్నారో అందరికి కూడా ఈరోజు సొంత కళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా ఈరోజు ప్రభుత్వం తరఫున కట్టుకున్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన దగ్గర కూడా సురేంద్ర బాబు ఇల్లు ఇప్పుడే లోపల చూశారు, ఎంతో చక్కగా ఉంది. 2 చిన్న పిల్లలు, వాళ్ళిద్దరు చదువుకుంటున్నారు. అతను కూడా చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు కూడా సంతోషంగా ఆ ఇల్లు కూడా గృహప్రవేశం చేశాం. అది మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఆ గృహప్రవేశం కార్యక్రమం కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మీకు ఎవరు కూడా కట్టుకోవాలని ఉండేవాళ్ళు స్థలం ఉండి కట్టుకోవాలని నాయుడు గారి నాయకత్వంలో అందరికీ కూడా దాదాపు 2.5 లక్షల మంది కుటుంబాలకి ఈరోజు ఇల్లు నిర్మించవటం అనేది ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మొదటి విడతగా 3 లక్షల కుటుంబాలకి ఇల్లులు ఇవ్వటం, అలాగే రెండో విడతగా 2.5 లక్షల మందికి ఇక్కడ ఇవ్వటం. దానిలో భాగంగా ఈరోజు 29వ డివిజన్లో ఇక్కడ కూడా ఒక కుటుంబానికి ఇల్లు ప్రారంభించడం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ కలెక్టర్ గారు రాజాబాబు గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారు, ఆర్డీఓ గారు, అలాగే పీడీ గారు, కమిషనర్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఇదే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పక్కన నెల్లూరు జిల్లాలో ప్రారంభించడం. కూటమి ఏ విధంగా అయితే ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈరోజు ప్రజల మన్నలు పొందుతూ ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా పేదలకి, అర్హులకి ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు అందుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. హౌసింగ్ ఫర్ ఆల్ అనే ఈ హౌసెస్ ఇచ్చిన వాటిని కూడా ఇనాగ్రేషన్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఆల్రెడీ ఒక 3 lakh హౌసెస్ డెడికేట్ చేశారు. ఇప్పుడు 2,50,000 హౌసెస్ని వాళ్ళ యజమానులకి ఇచ్చే కార్యక్రమం, దాంతోపాటు టిట్కో హౌసెస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ హౌసింగ్ అనేది మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత హౌసింగ్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి అన్నారు. దాంతోపాటు అర్బన్లో అయితే 2 సెంట్లు, తర్వాత మనకి రూరల్ అయితే 3 సెంట్లు భూమి ఇచ్చి సఫిషియెంట్గా హౌస్ కట్టుకోమని చెప్పేసి చెప్పడమే కాకోకుండా ఇంతకుముందు 1.50 ఉన్నటువంటి అంటే 1,50,000 ప్లస్ మనము ఈ అదనంగా ఇచ్చేటువంటి 30,000తో కలిపి 1,80,000తో హౌసింగ్ ఉండేదాన్ని పెరుగుతున్నటువంటి కాస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు యూనిట్ కాస్ట్ 2,50,000 చేశారు. దీంతోపాటు ఎస్సీస్కి అండ్ బీసీస్కి అండ్ ఆల్సో ట్రైబల్స్కి 50,000 చెప్పిన, 75,000 చెప్పిన, అదేవిధంగా 1,00,000 చెప్పిన ఇంక్రీజ్ చేసి వాళ్ళకి అడిషనల్ ఫైనాన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది.
సో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా హౌసింగ్ కోసం